తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసుకుంటే ఎలా ఉంది ఒకసారి అవుట్లుక్ చెప్పండి. సో తెలంగాణ 3 పూలు 6 కాయలుగా చాలా బాగుంది. ఈ ఎలక్షన్ మూమెంట్ అయినప్పటి నుంచి మార్కెట్ అనేది కొంచెం స్లో ఉంది, ఇది అందరికీ తెలుసు. కాకపోతే లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి నవంబర్ మంత్ నుంచి తీసుకుంటే సేల్స్ అనేది కొంచెం పెరిగినాయి. కానీ ఇక్కడ లోకల్ చూసుకుంటే తెలంగాణ ప్రజలకి ఎప్పుడు అవకాశం వస్తుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే? సింపుల్ చెప్పాలంటే రైట్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టైం గడిచే కొద్దీ నెక్స్ట్ ప్రాజెక్టులు వచ్చే కొద్దీ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ ఒక 1 lakh అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయని. సో ఈ 1 lakh అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నప్పుడు మరి బిల్డర్స్ ఎలా సస్టైన్ అవుతున్నారు? ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఉన్న డబ్బులన్నీ అంటే అండర్ కన్స్ట్రక్షన్ రెండు కలుపుకొని ప్రస్తుతానికి ఖాళీ 1 లక్ష యూనిట్స్ ఉన్నాయంటే అంత డిమాండ్ హైదరాబాద్లో ఉందంటారు, సప్లై ఎక్కువ లేదంటారు. పర్మిషన్లు ఎవరిచ్చారు వీళ్ళకి? గవర్నమెంట్ ఇస్తుంది కదా, జిహెచ్ఎంసీ హెచ్ఎండి అని ఇచ్చుంటుంది. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 1 BHK ఉన్నా నాకు చాలు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి 20 lakhs 25 lakhsలో ఎక్కడన్నా మనకు 1 BHK వస్తుందా? ఒక ఏరియాలో ఒక ఫ్లాట్ రేట్ కానీ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే మేజర్గా ఎలక్షన్స్లో ప్రభుత్వం ఒకవేళ మారిందనుకోండి, మారిన తర్వాత ఆ 4th సిటీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు సేఫ్గా ఉంటారా, లేదంటే అక్కడ మళ్ళీ ల్యాండ్ వాల్యూ కానీ ప్లాట్ వాల్యూ కానీ తగ్గిపోతుందా? అందరు కూడా ఏంటంటే గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ సార్ కూడా ఏమన్నారంటే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈరోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో హాయ్ సంజయ్ గారు. హాయ్ సార్. ప్రస్తుతానికి మనము తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసుకుంటే ఎలా ఉంది ఒకసారి అవుట్లుక్ చెప్పండి. సో తెలంగాణ 3 పూలు 6 కాయలుగా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 1 year నుంచి ఎలక్షన్ మూమెంట్ అయినప్పటి నుంచి మార్కెట్ అనేది కొంచెం స్లో ఉంది, ఇది అందరికీ తెలుసు, దీంట్లో కొత్తది ఏం లేదు. కాకపోతే లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి నవంబర్ మంత్ నుంచి తీసుకుంటే సేల్స్ అనేది కొంచెం పెరిగినాయి. సో కొన్ని పేపర్ ఆర్టికల్స్ చదవచ్చు, కొన్ని సర్వేలు చూడవచ్చు. మనం గతంతో పోలిస్తే ఏంటంటే కొంచెం స్పీడప్ అయినాయి. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇది రియల్ ఎస్టేట్కి మంచి టైం అనమాట. డిసెంబర్ మంత్ అనేది రియల్ ఎస్టేట్లోనే వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ మంత్. సో నవంబర్ డిసెంబర్, ఎందుకంటే ఈ టైంలోనే ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, నెక్స్ట్ ఇమీడియట్గా న్యూ ఇయర్ ఉంది. ఈ టైంలో ఏంటంటే ఫారిన్ కంట్రీస్లలో ఎక్కువ శాతం హాలిడేస్ ఉంటాయి. ఎన్ఆర్ఐ క్లయింట్స్ అనే వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొక రీజన్ ఏముందంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మార్చిలో వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. కాబట్టి ఈ టైంలో చాలామంది ట్యాక్స్ సేవింగ్స్ కోసం, సో డబ్బులు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం సేవింగ్ చేయాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మంది ఈ టైంలో వస్తారు. సో దీంతో పాటు ఏమైంది, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కూడా ఏంటంటే మొన్ననే ఎలక్షన్ జరిగినాయి, తర్వాత ఇక్కడ కూడా మనకి రిజల్ట్ మనం చూస్తున్నాం. సో దీనివల్ల కూడా ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి చూస్తున్నారు. నెక్స్ట్ బడ్జెట్లో ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, ఈ మార్చ్ వరకు కొంచెం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ చూస్తున్నారు. అండ్ మాకు కూడా ఎంక్వైరీ కాల్స్ అనేవి చాలా ఎక్కువైనాయి గతంతో పోలిస్తే కూడా లాస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి. ఎందుకంటే మొన్నటిదాకా హైడ్రా అన్నారు, ఆ భయం పోయింది. తర్వాత ఇంకోటి ఏమన్నారు, డెవలప్మెంట్ అక్కడ ఏమవుతుందో ఇక్కడ ఏమవుతుందో అన్న ఒకటి ఉంది. బట్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఒక 1 year 1.5 year కొంచెం స్లో డౌన్ ఉంటుంది. మొత్తమే రియల్ ఎస్టేట్ పడుకోవాలని చెప్పి ఏ గవర్నమెంట్ కోరుకోదు, ఎందుకంటే గవర్నమెంట్ నడిచేదే రియల్ ఎస్టేట్ రెవెన్యూ మీద. కాబట్టి మార్కెట్ కొన్ని రోజులు కొంచెం స్లో ఉన్నప్పటికీ అగైన్ ఒక 1 year 1.5 year తర్వాత ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. పికప్ చేయాల్సిందే, అది గవర్నమెంట్ రూలు, అది బాధ్యత. అది చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్కే కదా లాసు. కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ మంచి గ్రోత్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ అయితే ఎలాంటి తిరుగులేదు. హైదరాబాద్ అనేది న్యాచురల్గా చాలా ఆర్గానిక్గా గ్రోత్ అయ్యేటువంటి ప్లేస్. కాబట్టి డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో మీరు చెప్పినట్టు ఫారిన్ కంట్రీస్లో క్రిస్మస్ నుంచి అందరికీ హాలిడేస్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. యాజ్ అ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా గవర్నమెంట్కి కానివ్వండి అండ్ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు మీలాంటి వాళ్ళకి కానివ్వండి బాగా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ లోకల్ చూసుకుంటే తెలంగాణ ప్రజలకి ఎప్పుడు అవకాశం వస్తుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే? రైట్ టైం ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, సింపుల్ చెప్పాలంటే రైట్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ. ద ఓన్లీ బ్యాడ్ టైం ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లేటర్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మనం కొనాలన్నప్పుడు, మార్కెట్ స్లో ఉన్నప్పుడు, డౌన్ ఉన్నప్పుడు, తక్కువలో వస్తున్నప్పుడు ఈ టైంలోనే మంచి టైం. ఈ టైంలో ఏంటంటే మనకి అన్ని రకాల ప్రాపర్టీస్ దొరుకుతాయి. దాంతోపాటు ఏంటంటే రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. మనం ఏదైనా బార్గెన్ చేయడానికి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి
ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు కొంచెం ఆగితే మంచిది. ఎందుకంటే మార్కెట్ బాగా బూమ్ ఉన్నప్పుడు, మార్కెట్ బాగా స్పీడప్ ఉన్నప్పుడు సేల్ చేయడానికి పెట్టాలి. కానీ డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత ఎక్కువగా మనం కొని పెట్టుకోవాలి. సో కొని పెట్టుకుంటేనే రేపు ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకోసమే 4 రోజులు ఈ స్లో డౌన్ ఉంది. బట్ ఈ టైంలో మీరు ఏంటంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్కి ఇదే మంచి టైం. ఈ టైంలోనే మీకు అన్ని రకాలుగా దొరుకుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, టైం గడిచే కొద్దీ, నెక్స్ట్ ప్రాజెక్టులు వచ్చే కొద్దీ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా రీసెంట్గా దీని మీద తీసుకుంటే ఇప్పుడు ఇంకో 3 to 6 months హార్డ్లీ. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి అంతా కూడా ధరణి పోర్టల్ ఉండే. సో ఇప్పుడు ధరణి కాకుండా భూమాత అని, భూధార్ అని చెప్పేసి కొత్త మాటలు చెప్తున్నారు. సో అట్లా కొత్త అప్లికేషన్ తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రానున్న రోజులలో అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ల్యాండ్కి సంబంధించిన ఇంకా ఈజీగా రెగ్యులరైజ్ అయ్యే విధంగా, ల్యాండ్ గురించి 10 పేపర్లు 10 డాక్యుమెంట్లు కాకుండా ఇది చూడాలి అది చూడాలని 100 కాకుండా ఈజీగా ఎవరైనా సరే 1 క్లిక్తో వచ్చే విధంగా ఒక్క డాక్యుమెంట్ ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈజీగా మనకి అవైలబుల్ ఉండే విధంగా దీనికోసం కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే టెక్నాలజీ ఇంకా ఫ్రెండ్లీ అయినప్పుడు, ఇంకా డిజిటల్ అవేర్నెస్ ఇంకా ఎక్కువైనప్పుడు, అండ్ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే ఎట్లయితే ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో చూసుకోగలుగుతున్నామో అట్లా ఇంకా ఈజీ ప్రాసెస్ అయిపోతే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకా పికప్ అవుతుంది, రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా తగ్గిపోతుంది పడిపోతుంది అనుకున్నప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే రేట్ ఎవరు కూడా తగ్గించి అమ్మరు, తక్కువైపోదు. మార్కెట్ కొన్ని రోజులు అట్లుంటుంది, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. కాబట్టి రేట్లు అనేది పెరుగుతాయి కానీ తగ్గవు, ఆగుతాయి. కావాలంటే కొన్ని రోజులు 3 నెలలు 6 నెలలు ఆగుతాయేమో, కానీ డౌన్ రావు, పైకే పోతాయి. అది 1 yearకి పోతుందా 2 yearsకి పోతుందా అన్నది ఏరియాని బట్టి చేంజ్ అవుతుంటుంది. బట్ పికప్ అయినప్పుడు మాత్రం రేట్ పెరుగుతా పోతుంది తప్ప తగ్గి ఎవరైనా ఇంకా లాస్ట్లో అమ్ముకుంటారేమో అని చూస్తే మాత్రం అది ఖచ్చితంగా జరగని పని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లాస్ట్లో అయితే అమ్మరు. సో ఇప్పుడు మనం కొన్ని నెలల క్రితం చూసాము ఆర్టికల్స్ పేపర్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 1 lakh అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి అని. సో ఈ 1 lakh అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నప్పుడు మరి బిల్డర్స్ ఎలా సస్టైన్ అవుతున్నారు? సింపుల్, ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఏంటంటే ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తారంటే ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, మొత్తం నా ఇంట్లోకి తీసుకొచ్చి ఊడ్చి పెడతారా? ఎవరైనా చేయరు, ఎవ్వరు పెట్టరు. ఈవెందో కారు ఉన్నా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం కట్టే అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా లోన్ తీసుకుంటారు. ఎందుకు లోన్ తీసుకుంటారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏం చేస్తారు, ఈ అమౌంట్ రొటేషన్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అమౌంట్ తీసుకొచ్చి ఏ బిల్డరు ఏ డెవలపర్ కూడా మొత్తం పెట్టేసి చేయరు. కొందరు ఏంటంటే అప్రూవల్స్ తీసుకొస్తారు. ఫస్ట్ అప్రూవల్స్ తీసుకొచ్చి దానికి ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ సేల్ నడుస్తూనే ఉంటుంది వాళ్ళది, వాళ్ళ బ్రాండ్ మీద రెప్యుటేషన్ మీద కొన్ని అయితేనే ఉంటాయి. సో అట్లా దాంతోపాటు కస్టమర్ నుంచి ఫండ్ వస్తుంది, బ్యాంకుల నుంచి అమౌంట్ తీసుకొస్తారు, వీళ్ళు ఒక 4-5 పార్ట్నర్స్ కలిసి వీళ్ళకి కొంచెం అమౌంట్ పెడతారు, దాంతో వర్క్ నడుస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయి రెడీ టు ఆక్యుపై, రెడీ టు మూవ్ అయ్యే విధంగా ఉండి ఖాళీగా ఉన్న ప్లాట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫ్లాట్స్ కానీ అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి ఎందుకు కొంచెం అయినాక చూద్దాంలే, లేదా కొంచెం ఇప్పుడు మార్కెట్ స్లో ఉందని, హైడ్రా వచ్చిందని, ఇట్లాంటి వాటి వల్ల ఈ భయం అనేది కొంచెం ఉండే. బట్ రోజుకి ఆ భయం కూడా పోతుంది మెల్లిగా. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ చెప్పింది, నాలాల పక్కన చెరువుల పక్కన ఉన్నాయి మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, అన్నీ కావు. కాబట్టి కొన్ని రోజులు ఈ స్టాగ్నెంట్గా, కొన్ని రోజులు కొంచెం స్లో డౌన్ ఉంటుంది, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎందుకంటే గతంలో కూడా చెప్పిన నేను, రోజుకి లేబర్ కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇవన్నీ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఒక బిల్డర్ కానీ డెవలపర్ కానీ ప్రాఫిట్ లేకుండా అయితే సత్రం కాదు కాబట్టి ఫ్రీగా చేయరు. సో వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే వాళ్ళకు ఒక సెట్ అవుతుందో ఆ అమౌంట్ పెట్టుకొని అమ్ముతారు ఎవరైనా. 4 రోజులు అయినాక మళ్ళీ అగైన్, ఎందుకంటే జనాలు వస్తూనే ఉన్నారు. ఇంతగానం వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారంటే జస్ట్ ఇమాజిన్, నెక్స్ట్ ఈ ప్రాపర్టీ సోల్డ్ అవ్వకపోతే ఇన్ని ఫ్లాట్లు కడుతున్నాం మీరు అన్నట్టు 50,000 1,00,000 2 లక్షలు, ఈ ఫ్లాట్లు సేల్ కాకపోతే మా పరిస్థితి ఏంది అసలు అని ఆ భయం కానీ ఆ థాట్ ప్రాసెస్ లేకుండానే వాళ్ళు స్టార్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పినట్టు 6 months to 1 year స్లో డౌన్ ఉంది. ఇప్పుడు కాకపోయినా 1 year తర్వాత అయినా ఆ ఫ్లాట్ సేల్ అవుతుంది అనుకుందాము. కానీ 6 months 1 year టైంలో ఆ బ్యాంక్కి వడ్డీలు కట్టినవి కాకుండా మీరు చెప్పినట్టు మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఇదంతా పెరుగుతుంది. సో ఈ కాస్ట్ అంతా కూడా ఎండ్కి ఫైనల్గా కస్టమర్ మీదనే పడుతుంది కదా. 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి నాకు? ఎనీ బిజినెస్ అల్టిమేట్గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సేల్ నుంచి వస్తాయి. అంటే సేల్ అయితేనే
అక్కడ నుంచే కస్టమర్ నుంచే ఆయన జేబు నుంచే మన జేబులోకి వస్తుంది. సో ఆయన జేబుకి చిల్లు పడుతుంది. డిలే చేసే కొద్దీ ఆయనకే ఎఫెక్ట్ అది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మనం కొనుక్కొని మనం ఉండాలి అనుకున్నప్పుడు అది రైట్ లొకేషన్, రైట్ బిల్డర్ లేదా రైట్ డెవలపరు, అక్కడ రైట్ ప్రాపర్టీ ఉంది, మనకి లీగల్గా అన్నీ క్లియర్ ఉన్నాయి. సో దాంతోపాటు ఏంటంటే ఆ ఏరియాలో మనకి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది లేదా మనం అఫోర్డ్ చేయగలుగుతున్నాం మనకు అన్నప్పుడు మనం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్తో కానీ లేదా మార్కెట్ కండిషన్తో మనకు సంబంధం లేదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ ఇవన్నీ ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? ఇవన్నీ ఓఆర్ఆర్కి 50 కిలోమీటర్ అవతల మాట్లాడతలే, ఇన్సైడ్ ద ఓఆర్ఆర్ మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఇన్సైడ్ ద ఓఆర్ఆర్ అది పెద్ద ఫరక్ పడదు, 4 రోజులు ఉంటుంది ఇట్లా. కానీ కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. హైదరాబాద్లో మొన్ననే రీసెంట్ కూడా మీరు సర్వేలు కూడా వినే ఉంటారు, ఇండియాలోనే రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో తీసుకుంటే మోర్ దెన్ 100 మెంబర్స్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. అంటే దీని అర్థమైంది, హైదరాబాద్లో రెవెన్యూ బాగా ఉంది, వలసలు వచ్చే జనాభా పెరుగుతుంది రోజు రోజుకి. అంటే అండర్ కన్స్ట్రక్షన్ రెండు కలుపుకొని ప్రస్తుతానికి ఖాళీ 1,00,000 యూనిట్స్ ఉన్నాయంటే అంత డిమాండ్ హైదరాబాద్లో ఉందంటారు, సప్లై ఎక్కువ లేదంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ ఇంకో విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. పర్మిషన్లు ఎవరిచ్చారు వీళ్ళకి? గవర్నమెంట్ ఇస్తుంది కదా, జిహెచ్ఎంసీ హెచ్ఎండి అని ఇచ్చి ఉంటుంది. అంతంత పర్మిషన్ ఇస్తున్నారు అన్నప్పుడు, ఇస్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఇన్ఫ్రా గ్రో అవుతుందో అక్కడ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది, దానివల్ల రెవెన్యూ వస్తుంది. అండ్ ఎప్పుడైతే డెవలప్మెంట్లు అవుతూ పోతుంటాయో, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కదా చాలామంది ఏంటంటే దీన్ని నెగిటివ్ అనుకుంటారు, ఇది పాజిటివ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇన్ని లక్షలకు అరే ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయంట, ఈ టైంలో పోయి మనం మాట్లాడితే డిస్కౌంట్లు వస్తాయి కదా, బార్గెన్ చేయొచ్చు కదా, మంచి ఆఫర్లు వస్తాయి కదా, ఇట్లాంటివి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా జనాలు వస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఎక్కువ రోజులు ఏముండదు. దీని గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మనం కొనాలి, మనకు రిక్వైర్మెంట్ ఉందన్నప్పుడు అది రైట్ లొకేషన్ అయితే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనుకుంటే, అది మనకు నచ్చిందంటే కనుక ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. మార్కెట్ కండిషన్తో మనకు సంబంధం లేదు. రేట్లు పెరుగుతాయి లేదా ఇదే రేట్ ఉంటుంది కానీ తగ్గదు. మీరు చెప్పినట్టు ఇది ఒక మంచి ఆపర్చునిటీలా భావించి ఒకవేళ మనం వెళ్ళి కొనాలి అనుకుంటే ఎక్కడైనా బిల్డర్స్ డిస్కౌంట్స్ అమ్ముతున్నారా? ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 1 BHK ఉన్నా నాకు చాలు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి 20 lakhs 25 lakhsలో ఎక్కడన్నా మనకు 1 BHK వస్తుందా? అంటే ఏరియాని బట్టి ఉంటుంది అది ఎప్పుడైనా సరే. కానీ ఒక ఏరియాలో ఒక ఫ్లాట్ రేట్ కానీ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, మేజర్గా అక్కడున్న ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, పర్ ఎకర్ వాల్యూ కావచ్చు. సో ల్యాండ్ ఎంత ఉంది, అప్రూవల్స్కి ఎంత అమౌంట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ దీనికి ఎంత అమౌంట్ అవుతుంది, మొత్తం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అగైన్ దీన్ని మళ్ళీ మార్కెటింగ్ చేయాలి, సో దీన్ని ప్రమోషన్ చేయాలి, సో దీనికి అయ్యే ఖర్చు టోటల్ ఎంత అవుతుంది, ఒక బడ్జెట్ వేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ దాన్ని బ్రేకప్ చేస్తారు. అంటే 100 కోట్లు అయిందా, 150 కోట్లు అయిందా, 200 కోట్లు అయిందా, ఎంత అమౌంట్ అయితే అవుతుందో ఇది ఏ ప్రైస్లో పెడితే కస్టమర్కి నేను సేల్ చేయగలుగుతా అండ్ కస్టమర్ కొనగలుగుతారు మన దగ్గర ఈ లొకేషన్లో, అది వాళ్ళు చూస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో అది చూడాలి మనం. ఎందుకంటే హైదరాబాద్ ఏరియాలో ఇప్పుడు మనం మరీ ముఖ్యంగా తీసుకుంటే మీరు అన్నట్టుగా ఒక 2 BHK కొనాలంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల చాలా వరకు అయితే మినిమం వచ్చేసి ఒక 60 lakhs 70 lakhs ఆ రేంజ్లో మినిమం ఉన్నాయి. ఇంకా అంతకన్నా తక్కువ అంటే మనం చూడాలి ఒకసారి ఏ ఏరియాలో వస్తుంది, ఎలాంటి కనెక్టివిటీస్ ఉన్న ఏరియాలో వస్తుంది, అది చూసి మనం ప్లాన్ చేయాలి. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో కూడా దొరకడం చాలా కష్టమైంది ఇప్పుడు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, ఏరియాలో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, మళ్ళీ దాంట్లో ఇంకా మెయింటెనెన్స్ కూడా సపరేట్ ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఏరియాని బట్టి లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రీసేల్లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి తక్కువలో. అంటే మీరన్న ఫిగర్లో 20 lakhs 25 lakhs అంటే రీసేల్లో దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది 5-10 years ఓల్డ్ బిల్డింగ్ అట్లాంటివే దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రెష్గానే కొత్తవి అంతగానం అంటే కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అంటే సిటీ నుంచి కొంచెం ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రైజెస్ ఉంటాయి. లొకేషను ఎంత డిస్టెన్స్ ఉంది, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, వీటిని బేస్ చేసుకొని ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఏరియాని బట్టి. కాబట్టి ఇంకోటి మీరు అన్నట్టు ఏంటంటే డిస్కౌంట్స్లో అమ్ముతున్నారంటే అవును అమ్ముతున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పుడు ఏంటంటే సేల్స్ తక్కువైనప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఒక 2 rupees ప్రాఫిట్ దగ్గర ఓ 50 paisa పోతే పోని, 1 rupee పోతే పోని, యూనిట్స్ ఖాళీగా పడి ఉండొద్దు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాడంటే రొటేషన్ నడుస్తుండాలి, ఆగొద్దు. రూపాయి ప్రాఫిట్ తక్కువ వస్తుంది మార్కెట్ కండిషన్ వల్ల, సో అండ్ సో XYZ రీజన్ వల్ల అన్నప్పుడు ఏం చేస్తారంటే మనీ వాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని ఉండదలుచుకోరు. రొటేషన్ చేయాలంటే ఏం చేయాలి, అగైన్ ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఆఫర్లు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు ఫ్రీ పెడతారు కొందరు వచ్చేసి దాంట్లో కొన్ని క్లబ్ మెంబర్షిప్ లాంటివి ఉంటాయి అవి ఫ్రీ ఇస్తారు. కొందరు ఏం చేస్తారు మనకి గోల్డ్ కానీ కొన్ని సిల్వర్ కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క బిల్డరు వాళ్ళ బెనిఫిట్స్ వేరే ఉంటాయి. అంటే వాళ్ళు ఇచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో దాంట్లో ఇంకొంచెం యాడ్ చేయడం కానీ లేదా ప్రైస్లో కొంచెం నెగోషియేషన్ అవ్వడం కానీ ఇట్లాంటివి డిస్కౌంట్స్ ఉంటాయి ఖచ్చితంగా.
కాబట్టి డిస్కౌంట్లో అమ్ముతున్నారు తప్ప లాస్ట్లో అమ్మట్లేదు. కాబట్టి మనం కొనాలనుకున్నప్పుడు మనం ఏదైనా రైట్ ప్రాపర్టీ కోసం మనం సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ టైంలో ఆ డిస్కౌంట్లు దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. ఇప్పుడు మనం చూసాము ఈ కొత్తగా మన తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పుడు రీసెంట్ ఎలక్షన్స్లో 4th సిటీని డెవలప్ చేస్తామని చెప్పారు. చాలా మంచి విషయం. చాలామంది ఏంటంటే ఆ 4th సిటీ సరౌండింగ్స్లో కానివ్వండి, ఆ 4th సిటీలో కానివ్వండి, ఇప్పుడు మనము ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా తీసుకుంటే తర్వాత నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఒకవేళ ఆ సిటీ బాగా డెవలప్ అవుతే మనకు అప్రిసియేషన్ వస్తుందని అనుకొని చాలామంది ఇక్కడ పెట్టుబడి కూడా పెట్టారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రభుత్వం ఒకవేళ మారిందనుకోండి, మారిన తర్వాత ఆ 4th సిటీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు సేఫ్గా ఉంటారా, లేదంటే అక్కడ మళ్ళీ ల్యాండ్ వాల్యూ కానీ ప్లాట్ వాల్యూ కానీ తగ్గిపోతుందా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే గతంలో ఇంతకుముందు అక్కడ ఏమన్నారు, ముచ్చర్ల ఫార్మాసిటీ. అసలు హైలైట్ ఏంటంటే ముచ్చర్ల అనే విలేజ్ ఎవరికి తెలియదు. అందరూ కూడా ఏంటంటే గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ సార్ కూడా ఏమన్నారంటే ఇక్కడ హైదరాబాద్ ఫార్మాసిటీ కడుతున్నాం, హైదరాబాద్ ఫార్మాసిటీ అన్నారు. సో హైదరాబాద్ ఫార్మాసిటీ అన్నప్పుడు దగ్గర ఒక 3000 చేంజ్ ఎకరాల్లో ఆల్రెడీ ల్యాండ్ అనేది ప్రొక్యూర్ చేసి పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, ఫార్మాసిటీ క్యాన్సిల్ అన్నారు. తర్వాత ఏంది, టౌన్షిప్లు కడతాం, ఇది ఒక ఫార్మా క్లస్టర్గా డెవలప్ చేస్తాం, మెడికల్ హబ్గా డెవలప్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి టూరిస్టులు వచ్చే విధంగా, ఒక క్రికెట్ అకాడమీ వచ్చే విధంగా, స్పోర్ట్స్ అకాడమీ వచ్చే విధంగా, ఏఐ సెంటర్ వచ్చే విధంగా. సో ఇట్లా మనం డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. కొన్నిటికి శంకుస్థాపన స్టార్ట్ అయింది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది మెల్లిగా. గవర్నమెంట్ మారినప్పుడు ఏంటంటే ఒకటి చూడాల్సింది ఏంటంటే ఏరియా ఎక్కడుందన్నది చూడాలి, ఎలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామన్నది చూడాలి. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏముంది మనకి అంటే ఓఆర్ఆర్కి దగ్గర ఉంది 4th సిటీ అనేది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తామని ల్యాండ్ ఇంత తీసుకున్నారు. ఎనీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే సిటీకి దగ్గరలో డెవలప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ అక్కడ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్ దగ్గర ఉన్నట్టే కదా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఓఆర్ఆర్కి దగ్గర ఉంది, అండ్ ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రీజనల్ రింగ్ రోడ్కి లోపల సైడే ఉంది కదా. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు వద్దన్నా న్యాచురల్గా డెవలప్ అవుతుంది. ప్లస్ శ్రీశైలం హైవేకు ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే గతంలో చెప్పిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ కావచ్చు, అక్కడ వర్క్ నడుస్తుంది, ఎంఓయూలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొన్ని. దీనివల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ మారినంత మాత్రాన ఇక్కడిది మొత్తం క్యాన్సిల్ చేసి అక్కడ పెడతామంటే ఈ ల్యాండ్ అంతా ఖాళీ అయిపోతుంది కదా. సో దీనివల్ల గవర్నమెంట్కి నెగిటివ్ అవుతుంది, దీనివల్ల రెవెన్యూ పడిపోతుంది. అందుకనే ఇంతకుముందు కూడా ఏంటంటే మనం తీసుకుంటే ఒక 1 year బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుంది, 4th సిటీ క్యాన్సిల్ అన్నారు. ఫస్ట్ మెట్రో వచ్చేసి మనకి ఆర్ఎం గారు ఇటు నుంచి ఉండే, మనకి ఓఆర్ఆర్ నుంచి ఉండే. సో ఓఆర్ఆర్ నుంచి ఎక్కడ మెట్రో క్యాన్సిల్ అనగానే చాలామంది జనాలు ఏంటంటే భయపడ్డారు, అమ్మో ఓఆర్ఆర్ నుంచి వచ్చే మెట్రో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మెట్రో ఎక్కడ దాకా అంటున్నారు, మనకి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా అప్ టు 4th సిటీ వరకు ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4th సిటీ ఇదంతా డెవలప్ కావడానికి ఏఐసిటీ అన్ని రాతోరాత్ జరగవు. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా మినిమం ఒక 5 to 10 years వెయిట్ చేయాలి. ఇదంతా డెవలప్ కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. సో 5 నుంచి 10 సంవత్సరాలు మనం వెయిట్ చేయగలుగుతాం అనుకుంటే మంచి టైం అది. ఆ టైంలో ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సిటీ నుంచి ఏదో 100 kilometers కాదు కదా, సిటీకి దగ్గర ఉంది, పైగా ఆల్రెడీ ఇంతకుముందు నుంచి కూడా డెవలప్మెంట్ ఉంది, గవర్నమెంట్ చెప్పిన ప్రపోజల్స్ ఉన్నాయి, చుట్టుపక్కల మంచి కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి, కొన్ని డెవలప్మెంట్కి రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ ఇంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రోడ్ ఎక్స్పాండ్ అవ్వడం, రీజనల్ రింగ్ రోడ్ రావడం, మధ్యలో నుంచి రేడియల్ రోడ్స్ వెళ్ళడం, ఈ 4th సిటీ అని డెవలప్ చేస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టడం, గవర్నమెంట్ దీని మీద వర్క్ చేస్తుంది కాబట్టి గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే రిటర్న్స్ టైంలో మనం చూసుకోవాలి, ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే మాత్రం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. గవర్నమెంట్ మారినా దీనికి సంబంధం ఉండదు, కొన్ని ప్రపోజల్ క్యాన్సిల్ అయినా కూడా. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ఎప్పుడన్నా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆ 4th సిటీ కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా వస్తున్నాయని దాన్ని నమ్మి చేయకూడదు. ఫస్ట్ మనం ఒక ఫండమెంటల్స్ ఏదైతే బేసిక్గా ఉంటుందో, మన సిటీగా దగ్గరగా ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, దగ్గరలో టౌన్స్ ఏమైనా ఉన్నాయా, అవి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్గా ఉంటుంది. 100% అవి చూసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. అన్ని గాల్లో మెడల్ లెక్క అన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, న్యూస్ పేపర్లలో రాగానే, యూట్యూబ్లలో వీడియోలు రాగానే ధనమై ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎప్పుడైనా. అవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, మీరన్న క్వశ్చనే వేసుకోవాలి ప్రతి కస్టమర్, ప్రతి ఇన్వెస్టరు. ఇఫ్ నాట్ ఇది కాలేదనుకోండి పరిస్థితి ఏంది, ఆల్టర్నేట్గా కూడా చూసుకోవాలి. ఇఫ్ నాట్ ప్లాన్ ఏ, వాట్ ఈస్ ప్లాన్ బి? ఈ గవర్నమెంట్ వచ్చింది,
ఈ గవర్నమెంట్ మీద జనాలకు వ్యతిరేకత వచ్చి గవర్నమెంట్ పోయింది అనుకుందాం, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఇంకోటి వస్తుందా మనకు తెలియదు. సో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మార్చుకుంటూ పోతే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ప్రోగ్రెస్ జరగాలి కదా. నీ మీద కోపంతో నేను, నా మీద కోపంతో ఆయన మీద ఇట్లా చేసుకుంటూ పోతే ఇక డెవలప్మెంట్ కాదు అది. అట్లయితే ఇంకా మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు. ఒక ఇన్వెస్టర్కి ఎప్పుడు ఎట్లా అనిపించాలంటే హెల్తీగా ఉంది అట్మాస్ఫియర్ అనిపించాలి. మీకు పొలిటికల్గా రాజకీయాల్లో ఏమని ఉండనివ్వండి, కానీ ప్రజల దృష్టిలో ఎట్లుండాలి, ప్రజలకు ఏమనిపించాలి, డెవలప్మెంట్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. అట్లా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ పడిపోతుంది, కొట్టుకుపోతుంది అన్నారు. కానీ కేసీఆర్ అనే ఒక వ్యక్తి కష్టపడిండు, దాని తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించింది జనాలకి. అట్లా ఎప్పుడైనా కానీ జో దిక్తా హై ఓ బిక్తా హై. అట్లా ఎప్పుడైతే ఇక్కడ గ్రోత్ కనిపిస్తుందో, ఇక్కడ సేఫ్ ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ చేయడం వల్ల ప్రోగ్రెస్ అవుతుంది, మేము పెట్టిన రూపాయికి రూపాయి వస్తుంది అని అవతల వ్యక్తికి అనిపించినప్పుడే వచ్చి పెడతారు. అట్లా అనిపించకుండా ఈ పొలిటికల్ ఎజెండాలతోని వీళ్ళు కొట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకోండి, దానివల్ల గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడుతుంది, రెవెన్యూ పడిపోతుంది. ఆ పని ఎవ్వరు కూడా చేయరు, వాంటెడ్లీ అస్సలు చేయరు. అట్లా చేస్తే వాళ్ళకే రీమార్క్ అది. కాబట్టి ఒక ఏరియా డెవలప్మెంట్ అవుతుందంటే మా ల్యాండ్ మార్క్ అక్కడ వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని డెవలప్మెంట్ చేసి మనం మార్క్ వేయాలి. అట్లా డెవలప్మెంట్ చేసినప్పుడు డబ్బులు పడతాయి, ఇన్వెస్టర్స్ వస్తారు, ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. సో అక్కడ ఏరియా డెవలప్మెంట్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మన మార్క్ పడుతుంది అక్కడ. అట్లా ప్లాన్ చేయాలి. సో గవర్నమెంట్ మారినంత మాత్రాన ఒక ఏరియాలో ఉన్న న్యాచురల్ ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని కూడా రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి విషయాలు చెప్పారండి. సో ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ప్రస్తుతానికి తెలంగాణ మార్కెట్ ఎలా ఉంది, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా చేయవచ్చు, అండ్ ఒకవేళ ఎవరైనా తక్కువ ఫ్లాట్స్ ఎక్కడైనా కొనాలంటే ఎలా కొనాలి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.